హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా బాబు ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేయాలని అనుకున్నాడండి. చెట్టు ఒకటైతే విత్ ఒకటి అవుతుందా అండి? నేను వీడియోస్ చేస్తున్నానని చూసి వాడు కూడా ఇన్స్పైర్ అయ్యి నేను ఒక వీడియో చేస్తా అని ఎగ్జైట్మెంట్లో చెప్తే సరే ఏం చేపియాలని చెప్పేసి ఫుడ్ వీడియో చేయించాడండి. ఇళ్ళకి పండగ అవుతుందా? అలాగే యూట్యూబ్ పెట్టగానే సరిపోదమ్మా, అందులోని టర్మ్స్ అండ్ పాలసీలు కూడా తెలుసుకోవాలి అని అంటారు. నిజమే అండి. నేను తెలిసి తెలియక చేసిన ఒక మిస్టేక్ వల్ల నాకు యూట్యూబ్ నుండి ఒక వార్నింగ్ వచ్చింది. అదేంటంటారా? నాకు అర్థమైందేదో నేను చెప్తానండి. మైనర్స్ మీద ఫిజికల్గా ఇబ్బంది పెట్టేటట్టు చేస్తున్నా అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లోకి మేము అలో చేయమని చెప్పేసి నాకు ఒక వార్నింగ్ అయితే పంపించారండి. ఇదే అండి, అది నాకు మెయిల్ చేశారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఈ నోట్ చూసిన తర్వాత ఇంకా చాలే బాబు, ఎందుకు లేనిపోని పాటలు పాడడం అని చెప్పేసి ఆ వీడియోని యూట్యూబ్లోనే నేను కూడా డిలీట్ చేసేసానండి. యాక్చువల్లీ ఇలా టర్మ్స్ అండ్ పాలసీలు ఉంటాయని కూడా నాకు తెలియదండి. ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఒక దెబ్బ తగిలింది కదా, ఇప్పటి నుండి అర్థమైపోతుంది అన్నమాట. ఆదిలోనే హంసపాదు అంటే ఇదేమో అండి. స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వార్నింగ్ రావడం అది నా మంచి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవడం వల్ల ముందు ముందు ఇట్లాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకోవచ్చు కదా నేను కూడా. సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి, నా అలాగే ఇబ్బందులు పడకండి.